ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు నా స్నేహితులు ఒకరు కీబోర్డ్ వాయిస్లు చేయమని XPS 10X ఇచ్చినారు. దాన్ని ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు చూస్తున్నటువంటి ఈ బోర్డు అంతయు కూడా XPS 10X. దీని ఫ్రంట్ ప్యానల్లో చూడడానికి XPS 30 లాగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ మాస్టర్ వాల్యూమ్, ఆ తర్వాత లేయరింగ్ సంబంధించినది, ఆక్టో సంబంధించినది చూస్తున్నాం. ఫ్యాడర్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మధ్యలో ప్యానల్ అంతయు కూడా బ్యాంకింగ్కి మెనూ, డా కంట్రోల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఫేస్ ప్యాడ్ అనేది మనం చూస్తున్నాం. దీని కీస్ మనందరం కూడా XPS 10 లాగానే దీని కీస్ ఉంటవి. సెన్సిటివిటీ అంతా కూడా దీని యొక్క బ్యాక్ ప్యానల్ కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దీని యొక్క బ్యాక్ ప్యానల్ ఇలాగ ఉంటుంది. ఇటు వచ్చేపాటికి మనకి ఫోన్స్, అవుట్పుట్, ఆ తర్వాత పెడల్, ఇటు వచ్చేపాటికి పవర్ బటన్, అడాప్టర్ ఇన్, USB, ఆ తర్వాత కంప్యూటర్ కనెక్టివిటీ ఇచ్చాడు. కంప్యూటర్ కనెక్టివిటీ మీరు చూస్తే C పిన్ దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా దీంట్లో మనకు కనబడుతున్నటువంటి విషయాలు. ఆ తర్వాత ఈ బోర్డు గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. మీకు స్క్రీన్ అనేది ఇలాగుంటుంది. దీంట్లో మెనూ బటన్ కూడా ఈ వేలో ఇస్తారు. ఇది డైల్ నాబ్. ఇది ప్రజెంట్ ప్రైస్ 60,000 చిల్లర ఉంది. ఇది కార్గ్ క్రాస్ 2కు కాంపిటేటివ్ బోర్డు. దీనికి డైరెక్ట్గా డా కంట్రోల్లో మ్యాక్ అసైన్ డైరెక్ట్గా ఇస్తాడు. మెయిన్ స్టేజ్కి మనం అసైన్ చేసుకోవచ్చు. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. డా కంట్రోల్ బటన్ నొక్కితే డైరెక్ట్గా మెయిన్ స్టేజ్ కూడా ఇది అసైన్ అవుతుంది. కాకపోతే వాయిసెస్ మార్చుకోవడానికి కొంచెం సెట్టింగ్స్ అనేవి దాంట్లో మనం రెండిట్లో కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో ఇన్బిల్ట్ ఆడియో ఇంటర్ఫేస్ ఇస్తాడు. మీకు మ్యాక్ నుండి వాయిస్ అవుట్ కూడా మీకు బోర్డ్ అవుట్ ద్వారా వస్తుంది. దీంట్లో మరొక విషయం ఏంటంటే ఫేస్ ప్యాడ్. ఇది మనకు టెంపో కంట్రోల్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాడ్ యొక్క లూప్స్ మనం XPS 10లో టెంపో కంట్రోల్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ రిథమ్స్ మనం లూప్స్ వాడుకునేటప్పుడు మనకు టెంపో కంట్రోల్ అవుతుంది. 10 దానికి లాగానే మెమరీ బ్యాంక్స్ ఇస్తాడు. 10 పేజెస్, 10 బ్యాంక్స్ పేజ్ చొప్పున ఇస్తాడు. ఆ తర్వాత ఇది మీకు పవర్ బ్యాంక్ మీద కూడా ఆన్ అవ్వడం జరుగుతుంది. పవర్ బ్యాంక్ మీద కూడా మీకు ఇది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు తీసుకోవచ్చు అని అంటే దానికి ప్రధానంగా కొన్ని కారణాలు మీకు చెప్తాను. కాంపాక్ట్ సైజ్ ఇది. XPS 10 కన్నా కొంచెం వెయిట్ ఉందంతే. ఆ తర్వాత టెంపో కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మిడి మెయిన్ స్టేజ్ అసైన్ అవుతుంది. ఆడియో ఇంటర్ఫేస్ కూడా దీంట్లో ఇచ్చి ఉన్నాడు. మీకు ఆడియో కూడా బోర్డు నుండి బయటకు అవుట్ వెళ్తుంది. అలాగనే పవర్కి వచ్చేపాటికి USB Type C ఇచ్చి ఉన్నాడు. అది మన పవర్ బ్యాంక్ ద్వారా ఆన్ చేసుకుంటాకి, మ్యాక్బుక్ కనెక్ట్ చేసుకుంటాకైనా అదే, పవర్ బ్యాంక్ ద్వారా ఆన్ చేసుకుంటాకన్నా ఇదే మంచిది. ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ఎడిటింగ్ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేసి పెడతాను. ఈ వీడియో బట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా విషయాలు ఉంటే కామెంట్ చేయండి.